హలో చిల్డ్రన్, మనలో చాలామందికి పెద్ద పెద్ద కలలు ఉంటాయి. కానీ నేను ఇది చేయగలనా, నా వల్ల అవుతుందా అనే చిన్న భయం మనల్ని అడుగు ముందుకు వెయ్యనివ్వదు. సరిగ్గా ఇలాంటి సందేహంలో ఉన్న ఒక చిట్టి కుందేలు తన పట్టుదలతో అసాధ్యమైన శిఖరాన్ని ఎలా అధిరోహించిందో ఈరోజు కథలో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కుందేలు కథ మాత్రమే కాదు, గెలుపు రథాన్ని ఎక్కాలనుకునే ప్రతి ఒక్కరి విజయ రహస్యం. రండి, కథ ఏంటో చూసేద్దాం, సరేనా? ఒక దట్టమైన అడవి. అక్కడ చింటూ అనే ఒక ముద్దుల కుందేలు ఉండేది. దాని కళ్ళల్లో ఒక్కటే కల, ఆకాశాన్ని తాకే నీలగిరి పర్వతం చివరన ఉండే ఒక బంగారు పువ్వును చూడాలి అని. కానీ ఆ పర్వతం వైపు చూస్తేనే దానికి వణుకు పుట్టేది. నేను ఇంత చిన్నదాన్ని అంత పెద్ద పర్వతాన్ని ఎలా ఎక్కగలను అని నిరాశపడుతున్న చింటూకి అడవిలో పెద్ద దిక్కైన గజాతాత ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించాడు. గజాతాత విజయం వైపు వెళ్ళడానికి ఒక 5 మెట్లను అంటే 5 మ్యాజికల్ స్టెప్స్ను సూచించాడు. అవేంటో మనం కూడా చూసేద్దాం, సరేనా? మొదటిది అంటే ఫస్ట్ మ్యాజికల్ స్టెప్ కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్, ఉన్నదాన్ని ప్రేమించడం. మొదటి మెట్టుగా చింటూ తనకు ఉన్న బలాలను గుర్తించింది. వేగంగా పరిగెత్తే కాళ్ళు, వాసన పసిగట్టే ముక్కు, అండగా నిలిచే మిత్రులు, వీటన్నిటికీ మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతతో ఉంటామో అప్పుడే మనలో కొత్త ఉత్సాహం పుడుతుంది. ఇక రెండవ మ్యాజికల్ స్టెప్ నమ్మకం అంటే బిలీఫ్, నేను చేయగలను అని నమ్మడం. దారి కష్టంగా మారినప్పుడు భయం వేయడం సహజం. కానీ చింటూ తనపై తాను నమ్మకం ఉంచుకుంది. నేను చిన్న కుందేలునే కావచ్చు, కానీ పట్టుదల ఉన్న కుందేలును అని గట్టిగా అనుకుంది. ఆ నమ్మకమే తనని ముందుకు నడిపించింది. ఇక థర్డ్ మ్యాజికల్ స్టెప్ ఏకాగ్రత అంటే ఫోకస్, లక్ష్యంపైనే దృష్టి పెట్టడం. ప్రయాణంలో ఎన్నో ఆకర్షణలు, రంగురంగుల సీతాకోక చిలుకలు, తీయని క్యారెట్లు, కానీ చింటూ దేనికి లొంగలేదు. తన కళ్ళు కేవలం ఆ శిఖరం వైపు మాత్రమే ఉన్నాయి. దృష్టి మారకపోతే దూరం భారం అనిపించదు కదా. ఫోర్త్ మ్యాజికల్ స్టెప్ ప్రయత్నం అనగా యాక్షన్, అడుగు ఎప్పటికీ ఆపకుండా ఉండడం. అలసట వచ్చింది, కాళ్ళు నొప్పులు పుట్టాయి, అయినా చింటూ ఆగలేదు. ఒక్కో రాయిని దాటుతూ చెట్ల పొదలను తప్పుకుంటూ ముందుకు సాగింది. ఎందుకంటే పని మొదలు పెడితేనే కదా ఫలితం దక్కుతుంది. ఇక 5వ విజయ రహస్యమైన మెట్టు అంటే ఫిఫ్త్ మ్యాజికల్ స్టెప్ విజువలైజేషన్, ఊహించుకోవడం. నువ్వు సాధించబోయే విజయాన్ని ముందే చూడడం. చివరి నిమిషంలో ఓపిక నశించినప్పుడు చింటూ కళ్ళు మూసుకొని ఒక్కసారి ఊహించుకుంది, తాను శిఖరంపై నిలబడి ఆ బంగారు పువ్వును తాకుతున్నట్లుగా. ఆ మధురమైన ఊహ తనలో అపరిమితమైన శక్తిని పెంచింది. ఒక్క ఉదుటన పైకి దూకి శిఖరాన్ని అందుకుంది. గజతాత చెప్పినట్లే చింటూ విజేతగా నిలిచింది. చిల్డ్రన్, మీరు ఎంత చిన్నవారు అన్నది ముఖ్యం కాదు, మీ సంకల్పం ఎంత పెద్దది అన్నదే ముఖ్యం. కృతజ్ఞత, నమ్మకం, ఏకాగ్రత, నిరంతర ప్రయత్నం, ఇంకా మీ విజయాన్ని ముందే ఊహించగలిగే శక్తి, ఈ 5 మ్యాజికల్ స్టెప్స్ మీ దగ్గర ఉంటే మీరు జయించలేని శిఖరం అంటూ ఏదీ ఉండదు. మన సామర్థ్యంపై నమ్మకం ఉంచి కృతజ్ఞతతో శ్రమిస్తే ఎంతటి కష్టమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చు. మీరు కూడా ప్రయత్నిస్తారు కదూ.